హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి రివ్యూస్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మీరు కూడా ఎదురు చూస్తున్నారని చెప్పేసి నాకు తెలుసు. అండ్ ఈ వీడియోలో ఏ అప్డేట్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను అంటే, ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్ అయితే సెలెక్ట్ అయిపోయి ఇంటర్వ్యూ కూడా అయిపోయినట్లు టాక్ అన్నమాట. హూ ఇస్ దట్ ఫస్ట్ లక్కీయెస్ట్ కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్ అనేది నేను మీకు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. బిగ్ బాస్ రివ్యూస్ చేసే వాళ్ళకి ఇది ఒక టాస్క్ అయిపోయింది. బికాస్ ఎందుకంటే లోగో అండ్ అలాగే ప్రోమో తొందరగా రిలీజ్ చేయడం వల్ల వీడియోస్ చేయడానికి లంక బిందెల కోసం తమకాలు తగ్గినట్లు ఏం కంటెంట్ చేయాలి, ఇంకా ఏం వీడియోస్ చేయాలి అని చెప్పేసి ఇంకొక నెల ముందు నుంచే వరకు ఇవ్వడం జరిగిందనమాట బిగ్ బాస్. సో ప్రతి ఒక్కరు కూడా కామన్ మ్యాన్ ఎంట్రీస్ అసలు ఈ ఫస్ట్ సీజన్ నుంచి కూడా తగ్గుతా ఉన్నారు. ఎవరు వచ్చారు కామన్ మ్యాన్ గా మనకి బిగ్ బాస్ సీజన్ లోకి అని చెప్పేసి ఇలా థింక్ చేస్తా ఉన్నారు. బట్ గట్టిగా మాట్లాడితే ఏంటి అంటే, ఈ కామన్ మ్యాన్ ఎంట్రీ ఏదైతే ఉందో అది జూలై 8 కి క్లోజ్ అయిపోయింది. నిజంగా తీసుకుంటే కామన్ మ్యాన్స్ ని ఎవరో ఒకరిని తీసుకున్నా కూడా చాలా హ్యాపీ, సంతోషించాల్సిన విషయమే. కానీ అన్ని కోట్లు ఖర్చు చేసి బిగ్ బాస్ షోని రన్ చేస్తున్నారు కాబట్టి అంత ఈజీగా ఎవరికి కూడా అవకాశం ఇయ్యరు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అనమాట. ఇస్తే నిజంగా హ్యాపీనే. అన్ని కోట్లు ఖర్చు చేస్తున్నారు, మనకెందుకు ఇస్తారు అవకాశం అనేది నా పాయింట్ అనమాట. చూద్దాం, మరి నిజంగా తీసుకుంటే చాలా 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 హ్యాపీ, సంతోషం. ఎందుకంటే జనాలు తిక్కోళ్ళు అయిపోతారండి, పిచ్చోళ్ళు అయిపోయారు ఆల్మోస్ట్. ఎందుకంటే ఈ కామన్ మ్యాన్ ఎంట్రీ అని చెప్పేసి పెట్టిన తర్వాత ప్రతి ఒక్కరికి లేని హోప్స్, ఇప్పుడు బిగ్ బాస్ కి వెళ్ళాలని చెప్పేసి చాలా మందికి ఉంటది, లేని ఆశలు కల్పించారు కదా. ఒక జనాలు పిచ్చోళ్ళ లాగా వీడియోస్ చేసి పెట్టారు కదా. ఇప్పుడు తీసుకోకపోతే నిజంగా పిచ్చోళ్ళు అయిన వాళ్ళే అవుతారు జనాలు, అంతే కదా మరి. సో వాళ్ళు ఎన్నో హోప్స్ తో వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరిగింటది. యాక్చువల్ గా ఇట్లా ఈ ఆపర్చునిటీ వస్తే ఎన్నో లాక్స్ లో అప్లికేషన్స్ వీడియోస్ వస్తాయని చెప్పేసి బిగ్ బాస్ టీమ్ అయితే ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. బట్ రియాలిటీ వాస్తవానికి వస్తే ఏంటి అంటే, చాలా తక్కువ నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే వాళ్ళకి వెళ్ళటం జరిగింది అనమాట. మళ్ళీ రివ్యూవర్సే లేదు ఈసారి, చాలా తక్కువ వచ్చాయి. ఇన్ కేస్ తీసుకుంటే హ్యాపీనే కదా అని చెప్పేసి కొంచెం పుష్ చేసి మళ్ళీ వీడియోస్ అనేది అప్లోడ్ చేయించడం జరిగింది అనమాట. చూద్దాం, నిజంగా తీసుకొని ఎవరైనా ఒక కామన్ మ్యాన్ ఎంట్రీ హౌస్ లో ఎంట్రీ ఇస్తే చాలా బాగుంటది. సో ఫస్ట్ ఇప్పుడు ఎవరు హూ ఇస్ ద లక్కీయెస్ట్ కన్ఫర్మ్డ్ ఫస్ట్ బిగ్ బాస్ కంటెస్టెంట్ అనేది ఇప్పుడు మీకు చెప్తాను. అలిఖ్య చిట్టి పికిల్స్ లో నుంచి ఎవరో ఒకరు వస్తారన్న విషయం మనందరికీ తెలిసిందే. రమ్య వస్తుందా, అలిఖ్య వస్తుందా, లేకపోతే సుమి వస్తుందా అని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. బట్ రమ్య వస్తుందన్న విషయం కూడా మనందరికీ తెలిసిందే. తన ఇంటర్వ్యూ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యి కన్ఫర్మ్ అయినట్లు ఒక టాక్ అయితే ఉందన్నమాట. సో చూద్దాం. యాక్చువల్ గా రమ్య కూడా బిగ్ బాస్ కి వచ్చే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి తను కూడా ఇంటర్వ్యూ కంప్లీట్ చేసినట్లు టాక్ అయితే ఉంది. వీళ్ళతో పాటు ఇంకాస్త దగ్గరలో ఉన్న కన్ఫర్మేషన్ కంటెస్టెంట్స్ ఎవరు ఉన్నారనేది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. రితు చౌదరి అనమాట. రితు చౌదరి ఆల్మోస్ట్ లాస్ట్ సీజన్ కన్ఫర్మ్ అయిపోయి కొంచెం బ్యాక్ రావటం జరిగింది. సో ఈసారి రితు చౌదరి కూడా వచ్చే ఛాన్సెస్ అయితే వెరీ హై. నెక్స్ట్ కమెడియన్ ఇమానియల్ అనమాట. ఇమానియలే ఆల్మోస్ట్ 99.99% వచ్చే ఛాన్సెస్ అయితే వెరీ హై అనమాట. లేకుంటే ఒకవేళ ఇమానియల్ రాకపోతే ఈ ఏమంటాం ఎంటర్టైన్మెంట్ కేటగిరీ కింద హరి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో మీరు చూసే ఉంటారు కదా మా టీవీలో ఎక్స్ప్రెస్ హరి. నెక్స్ట్ దీపిక అనమాట. దీపిక వచ్చే ఛాన్సెస్ కూడా వెరీ హై. ఈవెన్ తెలుగు వచ్చి మాట్లాడుతుందో, తెలుగు రాకుండా మాట్లాడుతుందా, లేకుంటే ఏం మాట్లాడినా కూడా కాంట్రవర్సీ అనమాట. డబుల్ మీనింగ్, వేరే మీనింగ్ వచ్చేలాగా ఈ అమ్మడు మాటలు అయితే వదులుతా ఉంటది. నెక్స్ట్ తేజస్విని గౌడ. చాలా మంది తేజస్విని గౌడ అంటున్నారు, కానీ తేజు వచ్చే ఛాన్సెస్ అయితే వెరీ వెరీ లో అనమాట. బికాస్ తనకి సీరియల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి అండ్ అలాగే ఈ రెమ్యునరేషన్ ప్రాబ్లమ్ తో తను బిగ్ బాస్ కి వచ్చే ఛాన్సెస్ వెరీ లో. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ సీజన్ కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయేమో కానీ, బట్ ఈ సీజన్ కి వచ్చే ఛాన్సెస్ అయితే వెరీ తక్కువ అనమాట. నెక్స్ట్ శివ్ కుమార్, ప్రియాంక ఫియాన్సీ అనమాట. సో శివ్ కుమార్ పెద్దగా ప్రాజెక్ట్స్ ఈ రీసెంట్ టైమ్ లో లేవు. తనకు కూడా బిగ్ బాస్ కి వచ్చే ఇంట్రెస్ట్ ఈ సీజన్ కి ఉంది. తను వచ్చే ఛాన్సెస్ కూడా వెరీ హై. నెక్స్ట్ నటుడు సాయి కిరణ్ అనమాట. సో ఈయన వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ మహేష్ గౌడ. సో ఈయన ఎవరు అంటే గుప్పెడంత మనుషు రిషి అనమాట. సీరియల్స్ చూసే వాళ్ళకి కొంచెం ఐడియా ఉంటది. నెక్స్ట్ నవ్యస్వామి కూడా చాలా బాగా యాక్టివ్ గర్ల్, బాగా మాట్లాడగలదు, అలాగే టాస్క్ లో పర్ఫామ్ చేస్తుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈ అమ్మడు వచ్చే అవకాశాలు కూడా చాలా హైగా ఉన్నాయన్నమాట. సో చూద్దాం ఇది. అండ్ ఇంకోటి సుమంత్ అశ్విన్ అనమాట. హీరో సుమంత్ అశ్విన్ మూవీస్ కొంతమంది తప్పుగా చూసి ఉంటారు, మేబీ ఈయన అందరికీ తెలియకపోయి ఉండొచ్చు. బట్ ఒకవేళ ఈయన నిజంగా హౌస్ లోకి వస్తే ఇంకో అభిజిత్ ని మనం చూసిన వాళ్ళం అవుతాం అనమాట. ఇప్పుడు ఎందుకంటే ఆయన కొంచెం చూడడానికి డీసెంట్ గా ఒక డిగ్నిఫైడ్ క్యారెక్టర్ లాగా అనిపిస్తుంది, కాబట్టి ఇంకో అభిజిత్ ని వెళ్ళి చూస్తామేమో అని చెప్పేసి నేను ఇమాజిన్ అయితే చేసుకుంటున్నాను. ఈయన ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ అయితే వెరీ వెరీ హై అనమాట. నెక్స్ట్ వచ్చేసి
ఇప్పుడు ఒక ఇష్యూ అయితే జరిగిందనమాట లాస్ట్ టైం. బార్ వివాదంలో ఇరుక్కున్న కల్పిక గణేష్ అన్నమాట. ఒకటి ఏదో ఇన్సిడెంట్ జరిగినప్పుడు వైరల్ అయింది కదా సోషల్ మీడియా. ఈ వీడియో వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ బ్యాంకాక్ పిల్ల ఇన్ఫ్లుయెన్సర్ ఉంది కదా, సో శ్రావణి, తను వచ్చే ఛాన్సెస్ కూడా వెరీ హై. చూద్దాం మరి. సో వీళ్ళు ఇప్పటికైతే వినిపిస్తున్న నేమ్స్. ఆల్మోస్ట్ రమ్య నేమ్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. సో అలెఖ్య సిటీ గిల్స్ నుంచి రమ్య అయితే రాబోతుంది. సో ఈ అప్డేట్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై గైస్.